రైట్ ఆసిఫ్ నగర్ లో కురిసిన వర్షానికి నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అఫ్గజ్ సాగర్ లో అటు నాలాలు ఇద్దరు వ్యక్తులు కూడా కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు మామ అల్లులుగా గుర్తించారు. ప్రస్తుతం కొట్టుకుపోయిన ఇద్దరి కోసం అధికారులు గాలిస్తున్నారు. बचाने का हाथ मिलते ही नहीं चलेगा। ये साइड से पूरा गली है, पूरा अंदर गली है, पूरा रास्ता नाला है, पूरा नाला है। अच्छा नाला ये तो नाला है। సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ ఏమైనా లభించిందా? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అయితే సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షంతో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే అఫ్జల్ సాగర్ వద్ద ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఇంటి బయట ఉన్నటువంటి వస్తువులను వర్షానికి లోపలికి తీసుకెళ్తూ రామ అనేటువంటి వ్యక్తి కాలు జారి పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క కాలు ఏదైతే అఫ్జల్ సాగర్ కాలు ఉందో దాంట్లో పడిపోయాడు. అయితే ఆయనను కాపాడమైనటువంటి ఆయన అల్లుడు అర్జున్ కూడా అదే నాలాలో పడిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇద్దరు కూడా ఒక్కసారిగా గల్లంతవడంతో వారి కుటుంబం సో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే సమాచారం అందుకున్నటువంటి నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గల్లంతైనటువంటి వారి కోసం వారిని వెతికేందుకు పోలీసులు అలాగే స్థానికులు కూడా తీవ్రంగా అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో అర్జున్ కు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సో తీవ్రంగా వాళ్ళు రోదనలు అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వారి హృదయాలను కదిలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వర్షం ఒక్కసారిగా రావడంతో అది కూడా పెద్ద ఎత్తున సిటీ అంతటా కూడా 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం అనేది సో ఇది పూర్తిగా ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయిపోయినట్టుగా వర్షం కూడడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ మురికి కాలువ పెద్ద ఎత్తున ఉప్పొంగడంతో రామ అనేటువంటి పర్సన్ దాంట్లో కాలు జారి ప్రమాదవశాతం పడిపోయాడు. అయితే మామను కాపాడడానికి వెళ్ళినటువంటి అల్లుడు అర్జున్ కూడా అదే నీటిలో కొట్టుకుపోయాడు. అయితే ఇది చూస్తుండగానే కుటుంబ సభ్యులు చూస్తుండగానే జరగడం అనేది తీవ్ర విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ బస్తీ ఏదైతే మంగూరు బస్తీ ఉందో ఆ మంగర్ బస్తీకి సంబంధించి అక్కడ స్థానికులందరూ కూడా ఒకసారిగా పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వారి కోసం ఇద్దరి కోసం గల్లంతైనటువంటి ఇద్దరి కోసం కూడా పోలీసులు ఇంకా కూడా చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.